హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. ఈ స్నాక్ మనం చిన్నతనంలో ఎక్కువగా తినేవాళ్ళం. ఎప్పుడైనా మూవీస్కి వెళ్ళినప్పుడు కానీ అలాంటి టైంలో ఇలాంటి శనగలు తీసుకుంటే మనకి టైంపాస్ చాలా బాగుంటుంది. అవే ఉప్పు శనగలు, కారం శనగలు. ముందుగా ఉప్పు శనగలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఒక వేడి పాన్లో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పుని బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకునేటప్పుడు మిక్స్ చేసుకుంటూ వేడి చేసుకోండి. అప్పుడు ఉప్పు మొత్తం ఈవెన్గా వేడిగా తయారవుతుంది. మీకు ఇది చాలా వేడిగా తయారైతేనే మీకు శనగలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మన ఉప్పు కూడా రంగు మారింది అండ్ చాలా వేడిగా ఉంది. ఇప్పుడు కొద్దిగా పొట్టు శనగలు బ్రౌన్ కలర్వి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కంటిన్యూగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి ఎప్పుడైతే ఇలా స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు బాగా ఫ్రై చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్లిట్ అయిన తర్వాత మనం ఏదైనా దుంకల గరిట ఉంటుంది కదండి, మనం పూరీలు నెత్తేవి అలాంటి గరిటతో రిమూవ్ చేసుకోవాలి. ఈ ఉప్పు అనేది ఎంత వేడిగా ఉంటే మనకి శనగలు అనేది అంత ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి. ఇలా ఈ ఉప్పుని మొత్తం జల్లెడ పట్టేసుకునేసి తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన శనగల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా లేట్ అవుతుందేమో అండి. సెకండ్ టైం ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఈ శనగలు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి. ఎందుకంటే ఉప్పు చాలా వేడిగా అయి ఉంటుంది కదా, అందుకని. చూస్తున్నారు కదండి, ఒక 1/2 to 1 minute లోపల మీకు ఈ శనగలు మొత్తం ఫ్రై అయిపోతాయి. ఇలా ఉప్పులో వేయించడం వల్ల ఈ ఉప్పు అనేది ఆ పప్పుకి బాగా పట్టుకుంటుంది. ఇలా మొత్తం శనగలన్నీ రిమూవ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, మన ఉప్పు శనగలు తయారైపోయాయి. ఇప్పుడు కారం శనగలు తయారు చేసుకోవాలో చూసుకుందాం. అందుకోసం ముందుగా ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్లోకి డైరెక్ట్గా శనగల్ని వేసేసుకుంటే మనం ఎత్తేలోపు మాడిపోతాయండి. అందుకని ఇలాంటి దుంకల బాస్కెట్ని పెట్టుకొని అందులోకి మనం ఆ శనగల్ని యాడ్ చేసుకోవాలి. శనగల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కానీ ఒక గరిటె కానీ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి అవన్నీ స్ప్లిట్ అయ్యి బాగా వేగిపోతాయి. చూస్తున్నారు కదండి, మన శనగలు అయితే బాగా ఫ్రై అయిపోతాయి. ఇవి తీసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన శనగల్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మీకు అన్ని శనగలు ఈవెన్గా వేగుతాయండి. చూస్తున్నారు కదండి, మన శనగలన్నీ స్ప్లిట్ అయిపోయాయి. ఇలా స్ప్లిట్ అయిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని ఆయిల్లో నుంచి రిమూవ్ చేసేసుకోండి. ఇలా అన్ని శనగల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా, తగినంత కారం, రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కారం శనగల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, మన 2 టైప్స్ ఆఫ్ శనగలు తయారైపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.